హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ షామ్ సాయి. ఈరోజు ఈ వీడియోలో మనం డిప్లొమా పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. చాలా మందికి నాకు పర్సంటేజ్ ఎంత వచ్చిందని తెలుసుకోవాలంటుంది, వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వాళ్ళ పర్సంటేజ్ గురించి తెలుసుకుంటారు. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిప్లొమా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రాంచ్ యొక్క టోటల్ మార్క్స్ అయితే తెలుసుకోవాలి. మనము కంపేర్ చేసుకుంటే ప్రతి బ్రాంచ్కి సేమ్ మార్క్స్ అయితే ఉండవు, డిఫరెంట్ టోటల్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంప్యూటర్ ఇంజనీరింగ్కి ఫస్ట్ ఇయర్లో 1000 ఉంటాయి. థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ వచ్చేసి ఫిఫ్త్ సెమ్ వరకు 900 ఉంటాయి. మీకు ఫస్ట్ ఇయర్ కామన్గా ఉంటుంది, అలాగే సిక్స్త్ సెమ్ కూడా కామన్గా ఉంటుంది. మధ్యలో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెమ్ అయితే మీకు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కొంతమంది బ్రాంచ్కి 900 ఉండొచ్చు, కొన్ని బ్రాంచులకి 1000 ఉండొచ్చు, ఇంకొన్ని బ్రాంచులకి 1100 అట్లా ఉంటాయి అన్నమాట. మీకు అవి అయితే తెలుసుకోవాలి. అవన్నీ కాకుండా ఇక్కడ టోటల్ మార్క్స్ అని ఉన్నాయి కదా లాస్ట్లో, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే ఏఎండ్ఎంఎల్, కంప్యూటర్ అలైడ్ బ్రాంచెస్ అయితే మీరు సేమ్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. వాళ్ళకి వచ్చి టోటల్ మార్క్స్ 3250 అనమాట. మీరు గెయిన్ చేసుకున్న మార్క్స్కి డివైడ్ అట్లా చేసుకుంటే వస్తాయి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. ఫస్ట్ మీరు టోటల్ మార్క్స్ అయితే తెలుసుకోండి. మీ బ్రాంచ్ యొక్క ఈసీ వాళ్ళకైతే 3550 మార్క్స్ అనమాట టోటల్ మార్క్స్, ఫస్ట్ ఇయర్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు. ఇంకా ట్రిపుల్ఈకి అయితే 3650 మార్క్స్ అనమాట. ఇంకా మెకానికల్కి అయితే టోటల్ మార్క్స్ 3750 అనమాట. సివిల్కి అయితే 3550 మార్క్స్ అనమాట. అండ్ ఆల్సో ఫస్ట్ ఇయర్లో మీకు వచ్చేసి ఓన్లీ 25% మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారనమాట. ఎందుకో ఈ వీడియోలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో నువ్వు 764 మార్క్స్ వచ్చాయి, అవి 4తో డివైడ్ చేస్తే ఆ వచ్చిన మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఎన్ని వస్తాయంటే 764ని 4తో డివైడ్ చేస్తే 191 అనమాట, 191 మార్క్స్ వస్తాయి. అవి అయితే కన్సిడర్ చేస్తారు మీకు ఫస్ట్ ఇయర్ మార్క్స్. 1000కి మీకు 800 వస్తే అవి కన్సిడర్ చేయరమ్మా, ఓన్లీ 25% మార్క్సే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 800 వచ్చాయి, దాన్ని 4తో డివైడ్ చేస్తే 200 మార్క్స్ వచ్చాయి, అవి కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఫార్ములా వేశాను చూడండి, 25% మార్క్స్ ఫస్ట్ ఇయర్, 25% ఫస్ట్ ఇయర్ మార్క్స్ ప్లస్ థర్డ్ సెమ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 900కి 700 వస్తే 700, అట్లా 25% ఆఫ్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ప్లస్ థర్డ్ సెమ్ మార్క్స్ ప్లస్ ఫోర్త్ సెమ్ మార్క్స్ ప్లస్ ఫిఫ్త్ సెమ్ మార్క్స్ ప్లస్ సిక్స్త్ సెమ్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ అనమాట. మీ బ్రాంచ్కి డిఫరెంట్ టోటల్ మార్క్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్ చూసుకొని టోటల్ మార్క్స్ వేసుకోండి, తర్వాత ఇంటూ 100 చేసుకుంటే మీ పర్సంటేజ్ అయితే వస్తుంది. నేను ప్రతి బ్రాంచ్కి మీకు ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అయితే చూపిస్తాను, ఓకేనా. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ మనం సిఎస్సి వాళ్ళకి చూద్దాం. మీరైతే ఫస్ట్ మీ టోటల్ మార్క్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సిఎస్సి వాళ్ళకి 3250, ఈసీ వాళ్ళకి 3550. అవి అయితే గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఓకేనా. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం సిఎస్సి వాళ్ళది చూద్దాం, అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ఇయర్లో 764 మార్క్స్ వచ్చాయి. నేను చెప్పా కదా ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 25 మార్క్స్ కన్సిడర్ చేస్తారు అని. దాన్ని డివైడ్ 4 చేసుకోండి, మీ మార్క్స్ అయితే వస్తాయి. దాన్ని ఈక్వల్ టు కొట్టేస్తే మీరు ప్లస్ థర్డ్ సెమ్లో ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారు, 793. ఫోర్త్ సెమ్లో ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారు, 7882. ఫిఫ్త్ సెమ్లో ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారు, 758. మీకు ట్రైనింగ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 300కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 288. ఈ మార్క్స్ అయితే టోటల్ మార్క్స్ అనమాట మీరు గెయిన్ చేసుకున్న. మీ టోటల్ మార్క్స్కి మీకు వచ్చిన మార్క్స్ ఇవి. సిఎస్సి వాళ్ళ ఎగ్జాంపుల్ ఇది. ఈక్వల్ టు కొట్టేస్తే ఇవన్నమాట, డివైడెడ్ బై సిఎస్సి వాళ్ళకి ఎన్ని మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ 3250, ఓకేనా. ఇట్లా చేసుకుంటే మీ పర్సంటేజ్ ఇట్లా వస్తుంది. ఇది ఈక్వల్ టు కొట్టి ఇంటూ 100 కొట్టేస్తే 86% అని చూపిస్తుంది. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ అలాగే మీకు ఇంకో బ్రాంచ్ కూడా చూపిస్తాను, మీరైతే వరీ అవ్వద్దు.
సేమ్ మార్క్సే వేరే బ్రాంచ్ టోటల్ మార్క్స్తో నేను డివైడ్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈసీ వాళ్ళది చూద్దాం. ఈసీ వాళ్ళది టోటల్ మార్క్స్ ఎన్నో ఒకసారి చూద్దాం. ఈసీ వాళ్ళ టోటల్ మార్క్స్ వచ్చేసి 3550 అనమాట. దాంతో మనం డివైడ్ చేద్దాం. ఇప్పుడున్న మార్క్స్ ఎంత పర్సెంటేజ్ వచ్చేసి చూద్దాం. ఈసీఈ టోటల్ మార్క్స్ ఎన్ని? 3550 అనమాట. 3550తో డివైడ్ చేస్తే ఆ పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనకి? 79% వచ్చింది. సారీ, ఇక్కడైతే క్లియర్ అయిపోయింది. నేను మళ్ళీ చేస్తాను. ఇందాక్స్ మార్క్స్తో ఈసీ వాళ్ళ టోటల్ మార్క్స్తో డివైడ్ చేస్తే వాళ్ళకి పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 79% అయితే వచ్చింది. ఓకేనా? అట్లా మనము ఇంకా వేరే వాళ్ళవి కూడా చేద్దాము. ఐ మీన్ ఫర్దర్గా వేరే బ్రాంచ్ వాళ్ళవి 281 సారీ 2081 మార్క్స్ వచ్చాయి ఇందాకది. త్రిబుల్ ఈ వాళ్ళ టోటల్ మార్క్స్ వచ్చేసి 3650 అనమాట. దాంతో ఇందాక మార్క్స్ డివైడ్ చేస్తే త్రిబుల్ ఈ వాళ్ళ టోటల్ మార్క్స్తో వాళ్ళకి 77% వచ్చింది. ఇంటూ కొడితే 77 అని వస్తుంది. ఇంకా మనం మెకానికల్ వాళ్ళ టోటల్ మార్క్స్ వచ్చేసి 3750 అనమాట. వాళ్ళ దాంతో డివైడ్ చేస్తే వాళ్ళ టోటల్ మార్క్స్తో 74% వస్తుందన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ అలాగే సివిల్ వాళ్ళది 3550 అనమాట. ఈసీ వాళ్ళ టోటల్ మార్క్సే వాళ్ళకు కూడా 79% వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకుంటే నేను దీనికోసం ఒక ఎగ్జాంపుల్ కోడ్ రాసి మీకు ఒకటి వెబ్సైట్ లాగా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. టుమారో ఆర్ టుడేలో ప్రొవైడ్ చేస్తాను. దాంతో అయితే మీరు ఈజీగా పర్సెంటేజ్ అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ నేను ముందే ప్రొవైడ్ చేస్తే ఈ లింక్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను.